హైదరాబాద్ ట్యాంక్బండ్లో తెలంగాణ సగర మహిళా సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సగర సంఘం అధ్యక్షులు ఉప్పర్ శేఖర్ మాట్లాడుతూ తెలంగాణ సగర మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని రంగురంగుల పూలను పేర్చి అలంకరించిన బతుకమ్మల చుట్టూ చప్పట్లు కొడుతూ ఒక లయతో అడుగులు వేస్తూ వలయంగా తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడతారు. బొడ్డెమ్మతో మొదలు ఎంగిలి పువ్వు బతుకమ్మ, సద్దుల బతుకమ్మ, ఇలా దేని ప్రత్యేకత దానిదే. 9 రోజుల పాటు కొనసాగే బతుకమ్మలను బావిలో లేదా నీటి ప్రవాహంలో నిమజ్జనం చేస్తారు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక చైర్మన్ వెన్నెల గద్దర్, వైస్ చైర్మన్ సుజాత, బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్, చిన్న శ్రీశైలం యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఉండి మొత్తం కూడా మనని గెలిపించుకునే ప్రయత్నం చేద్దాం. మనం అందరం కూడా ఒకసారి నవీన్ యాదవ్ గారిని గెలిపిద్దాం. ఇప్పుడు చిన్న శ్రీశైలం యాదవ్ అన్నను చిరు సత్కారం. మొదటి బహుమతి అంజయ్య నగరు. వారందరికీ అమ్మలక్కలందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఆ తర్వాత అక్కడ భూములకు రేట్లు బాగుంటాయి, మనీ ఉంటుంది. కొండల్ని పిండి చేసి మనీకి అమ్ముకుంటారు భూములు. మనీ ప్లస్ కొండ రెండు కలిపి ఏమైంది? మణికొండ ద్వితీయ బహుమతి. ఆ తర్వాత 3వ బహుమతిగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. దర్గా, ఫేమస్ దర్గాలు ఉంటోళ్ళు ఆత్మీయులు, ప్రేమగల్లోళ్ళు, వారికి గట్టిగా చప్పట్లు కొట్టండి. 3వ బహుమతి రాయదుర్గా దర్గా. చాటి చెప్పే విధంగా మనమందరము ఒకే మాటమై ఒకే బాటతో మన శ్రీరాముడు ఎట్లా నడిచిండో అదే బొమ్మ దొరికినమ్మో ఈ వాడలో వెండి బిందె తీసుకెళ్ళి నీళ్ళకు పోతే, వెండి బిందె తీసుకెళ్ళి నీళ్ళకు పోతే, వెండి బిందె తీసాలో రమణ శ్రీరామ ఉయ్యాలో ఉయ్యాలో సగరుల బతుకమ్మ ఉయ్యాలో, బీసీడీలో ఉన్న ఉయ్యాలో, బీసీలో మార్చండి ఉయ్యాలో, తెలంగాణ సర్కారు ఉయ్యాలో, తెలంగాణ సర్కారు ఉయ్యాలో, బీసీలో మార్చండి ఉయ్యాలో, తెలంగాణ సర్కారు ఉయ్యాలో, బీసీలో మార్చండి ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ రాముని వంశం ఉయ్యాలో, భగీరథి వంశం ఉయ్యాలో, రాముని వంశం ఉయ్యాలో, భగీరథి వంశం ఉయ్యాలో, సగరుల బతుకమ్మ ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, సగరుల మండి ఉయ్యాలో, మేము సగరుల మండి ఉయ్యాలో, సగరుల మండి జై భగీరథ, జై భగీరథ, జై భగీరథ. చిత్తూల బొమ్మ శివుని బుద్ధుల గుమ్మ, సగరుల మహిళల ఐక్యత, సగర మహిళల ఐక్యత. ఇలాగే మనము గత 10 సంవత్సరాల నుంచి ఈ యొక్క బతుకమ్మ పండుగను నిర్వహించుకుంటున్నాము. పత్తి పువ్వులని పెదవుల నవ్వులుగా, పునుగు పువ్వులని గుండె సవ్వడిగా, కంది పువ్వులనే కంచి పాపలుగా, సీతా జడ పూలే నీలో సిక్కులుగా, పూలు చేరి చీరలాగా మారి తోడబుట్టిన కంటే ఎక్కువగా మీకు మీ ఆపరకు సాపరకు మంచికి చెడుకు మా శేఖరన్న, సత్యం సాగరన్న, మా స్రవంతి, అదేవిధంగా మా మణిమంజరి అందరూ, మా హరికృష్ణ సాగర్ అన్న పెద్దన్న ఈడ ఉన్నాడు, ఆయన పెద్ద ఆయన, మా హరికృష్ణ సాగర్ అన్న కార్యవర్గం అంత ఉన్నారు. వాళ్ళందరూ సంపూర్ణంగా మద్దతు, వాళ్ళ అండదండలు ఉంటాయి. వాళ్లకు కొండంత అండగా నేను ఉంటా బీసీ సంఘం అధ్యక్షుడుగా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. మళ్ళీ వచ్చే బతుకమ్మ పండుగ నాడు నేను చెప్తున్నా, మీరు అందరు కార్లలో రావాలి. ఎట్లా రావాలి? అందరు కుటుంబంతో, పిల్లా పాపలతోటి కార్లలో రావాలి. బంగ్లాలు కట్టాలి, మంచిగా ఉండాలి, సుఖంగా సంతోషంగా ఉండాలి. ప్రతి ఆడబిడ్డ, నేను అందరి మెడలు చూస్తున్నా, మెడలని బోర్డు పోయినాయి. మెడలలో చాలా తక్కువ బంగారం ఉంది. మళ్ళా వచ్చే శేఖరన్న మళ్ళా వెళ్తాడు,
కంపల్సరీ 10 తులాల బంగారం మంచిగా మెడ మీద. ప్రతి మారుమూల గ్రామాన్ని వేలాది మంది ఇక్కడ తరలి వచ్చేసి మా యొక్క సోదరుల యొక్క బతుకమ్మ సంబరాల కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఈ యొక్క బతుకమ్మ ఉత్సవాలు మేము నిర్వహించుకుంటున్నాం. ఇది ప్రతి సంవత్సరం అంటే గత 15 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. కానీ ఈ సంవత్సరం చాలా పెద్ద ఎత్తున మా మహిళలందరూ కూడా ఒక తాటిపైకి వచ్చేసేసి పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాలు జరుపుకోవాలన్న ఉద్దేశంతో ఈ యొక్క బతుకమ్మ ఘాట్లో ప్రభుత్వానికి గుర్తుండేటట్టుగా వారికి ఒక మేల్కొల్పులాగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. ఆ కార్యక్రమానికి మా మహిళలందరూ కూడా మంచి ఐకమత్యంతో వచ్చేసి ఇక్కడికి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. 10 మంది సగరులు హాజరై గౌరమ్మ తల్లిని పరవశింపజేసేందుకు ఆడిపాడి మరి అమ్మవారిని ఈరోజు గంగమ్మ ఒడిలో నిమజ్జనం చేశారు. చాలా పెద్ద ఎత్తున గత తెలంగాణ వచ్చిన తర్వాత ఈ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబింపజేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర పండుగగా ఎప్పటి నుంచి అయితే చేస్తుందో అప్పటి నుంచి మా తెలంగాణ సగర సంఘం రాష్ట్ర మహిళా కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఈ సంవత్సరం మరింత పెద్ద సంఖ్యలో వేలాది మంది దాదాపు 3000 సగర మహిళలు ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. వారందరూ కూడా మరి రాత్రి ఎంత సమయమైందనే విషయం తెలియకుండా కూడా ఆడిపాడిండ్రు. ఇదంతా కూడా మా సగరుల యొక్క చైతన్యం. ఈరోజు ఈ ప్రభుత్వాలు గుర్తించాలి మా జాతిని, మా జాతి యొక్క భవిష్యత్తును నిర్దేశించే విధంగా మేము చేసేటువంటి మా హక్కుల సాధన పోరాటంకి మరి గౌరమ్మ తల్లి మా మీద చల్లని చూపు చూపాలని చెప్పేసి ఒక సంకల్పంతో ఈ కార్యక్రమం విజయవంతంగా ముగించాం. మరి రాష్ట్ర వ్యాప్తంగా తరలి వచ్చినటువంటి నా సగర ఆడబిడ్డలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. భవిష్యత్తులో మేము చేసేటువంటి ఈ పోరాటాలకు మరి ఇదే మా యొక్క చైతన్యం స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. జై సగర, జై బతుకమ్మ, జై బతుకమ్మ. Please like, share, subscribe and comment G3 Media.